వెల్కమ్ టు 8 న్యూస్ ఛానల్. మెగా సిటీగా విశాఖ ఎంపీ ఎంవి సత్యనారాయణ. విశాఖ నగరాన్ని మెగా సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవి సత్యనారాయణ అన్నారు. విశాఖ పోర్ట్ స్టేడియంలో బుధవారం వైజాగ్ జర్నలిస్టుల ఫోరం, సిఎంఆర్ విజా సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంటర్ మీడియా క్రికెట్ టోర్నీకి ఎంపీ ఎంవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంవి మాట్లాడుతూ పరిపాలనా రాజధానిగా రూపాంతరం చెందుతున్న విశాఖలో అనేక నూతన పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయన్నారు. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 3 దశాబ్దాలకు పైగా సభ్యులకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు జర్నలిస్టుల క్రీడలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. మన విజేఎఫ్ గురించి మనందరికీ తెలుసు. వేళ మీడియా మిత్రులందరికీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఎప్పుడూ ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల కోసం రకరకాల కార్యక్రమాలు, అదేవిధంగా జర్నలిస్టుల కోసం కూడా ప్రతి పండగ కానీ ప్రతి ఇది కానీ తీసుకుంటూ మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈవేళ ఈ టీం అందరికీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఈవేళ ఒక ఫ్యామిలీ లాగా మీరందరూ పిక్నిక్లు కానీ, లేకపోతే దీపావళి కానీ, లేదంటే వినాయక చవితి కానీ, దసరా కానీ ప్రతి ఒక్క కార్యక్రమం ఒక కుటుంబంలాగా జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా నేను ప్రతి దానికి వీళ్ళు పిలిచిన ప్రతి కార్యక్రమానికి కూడా నేను వస్తూ ఉన్నాను. ఇంత మంచి ఒక సొసైటీ ఎక్కడా కూడా కనిపించదు. సాధారణంగా మనకి వ్యక్తిగతంగా కానీ, లేదంటే ప్రొఫెషనల్గా కానీ రకరకాల డిస్టెన్సెస్ ఉంటాయి బిజినెస్లో ఉన్నప్పుడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అందరూ ఒక తాటి మీద ఉండి ఒక రకంగా ఒక మాట మీద ఉండటం అనేది చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. అదేవిధంగా మన కేకరాజు గారు చెప్పినట్టుగా మేము ప్రతి ఒక్కరోజు కూడా మేమందరం మీతో ఉన్నాం, మీకు అన్ని ఉంటూ మీతో కలిసి నడుస్తూ ఉన్నాం. డెఫినెట్గా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఉద్యమాలకు వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి మద్దతు ఇస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రైవేటీకరణకు అంగీకరించేది లేదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో భాగంగా ఎవరు కలిసి వచ్చినా స్వాగతిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైందని జనసేన వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖలు రాసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. పార్లమెంటు ఇంటా బయట తమ ఎంపీల స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నినాదించారని అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ఈ విషయాలు తెలియకపోవచ్చని, నారాయణల మనోహర్కు విశాఖలో జరుగుతున్న ఉద్యమాలు కనిపించవని ఎద్దేవా చేశారు. పేదవాడిని ఉద్ధరించాలని మా ఉద్దేశం. మీరు ఎన్ని వేసినాడు అలా నిన్న కూడా ఇప్పుడు కాసే చెప్పి రాలేస్తుంటారు. నేను ఎలక్షన్లో గెలిస్తే అన్నారు, ఏదో పోటీ లేదు నాకు మాత్రం అన్నారు. మరి మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేశారు కదా, మున్సిపాలిటీలో పోటీ చేశారు కదా, సర్పంచ్లో పోటీ చేశారు కదా. అంటే ఒక నిజాయితీ లేకపోవడం, ఒక ధైర్యం లేకపోవడం, ఒక వాస్తవికతనే డైరెక్ట్ చేసుకోలేకపోవడం, అది కూడా డిసీజ్. వాస్తవికతనే ఒక నిజాయితీగా అర్థం చేసుకుని ఏది గెలిపోయిన వాడన ఇది జరిగింది ఓకే అని రియాలిటీలోకి వస్తే అప్పుడు నెక్స్ట్ దానికి కరెక్షన్ రెచ్యుకేషన్ ఛాన్స్ ఉంటుంది. కానీ ఎంతసేపు మేము బ్రహ్మాండం బతుకుతాం, మాకు మేము చెప్పింది వేయాలో మేము బెటర్ కొన్ని 3 ఎకరాలు అంటే ఓకే, నో ప్రాబ్లం. అవి ప్రజలు అర్థం చేసుకున్నారు. వాళ్ళు ప్రజలు పేదవాళ్ళ కోసం ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదు. పేదవాడి కోసం పనిచేస్తానంటే నమ్మకం బట్టే కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా జగన్మోహన్ గారి మీద నమ్మకంతో మరి ఇచ్చాపురం దగ్గర నుంచి చిత్తూరు వరకు ఏ ఎలక్షన్ పెట్టినా సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, యునానిమస్గా ఆయన నాయకత్వం బలపరుస్తున్నారు. అదే రకంగా ఆయన కూడా అలానే పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ఇచ్చే పథకాలు 1,30,000 కోట్ల రూపాయలు పంచాం డబ్బులు పురాగా. వాళ్ళ కులం కానీ, మతం కానీ, పార్టీ ఓటేసారో చూడలేదు. మరి మనం మా భీముల నియోజకవర్గం ఉంది. భీమిలి మండలంలో తెలుగుదేశం పార్టీ జెండానే ఎగురుతూ వచ్చింది. భీమిలి మండల హెడ్ క్వార్టర్లో వేరే పార్టీ జెండా ఎగరల. ఏది 83 నుంచి మొట్టమొదటిసారిగా మండల హెడ్ క్వార్టర్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసి. అంటే ఏంటి, ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఏ పార్టీ, వాళ్ళు ఏ కులం, ఏ ప్రాంతం చూడకుండా ఇస్తున్నారో దాన్ని ప్రజలు నమ్మారు, విశ్వసించారు. కాబట్టి మాకు ఆ గెలుపు సాధ్యమైన తప్పనించి పోలీసులతో భయపెట్టు, లేదా ఇంపోర్ట్ చేసి ఎంతకాలం భయపెడతారు మీరు, ఎంతకాలం భ్రమలు పెడతారు. ప్రజలు చాలా తెలియదు. వాళ్ళు మా ముందు భయపడి యాక్ట్ చేయొచ్చు, లోపలికి వెళ్ళి మనకి ఒకటే రూల్. చోరీ కేసులకు సంబంధించి 6 అరెస్ట్. నగరంలో పలు చోరీ కేసులకు సంబంధించి 6 నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 7 ద్విచక్ర వాహనాలతో సహా 6.1 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
పోలీస్ కమిషనరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి మనీష్ కుమార్ సిన్హాకు వివరాలను వెల్లడించారు. మల్కాపురం జయాంధ్ర కాలనీలో నివాసం ఉంటున్న నడుపూరి లక్ష్మి వద్దకు అద్దెకు ఇల్లు కావాలంటూ అదే ప్రాంతానికి చెందిన పిలకల భాస్కర్రావు ఈ నెల 20న వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమె గొంతు నొక్కేసి మెడలోని ఆభరణాలు తస్కరించాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి గవరపాలెనికి చెందిన బీసెట్టి మహేష్ కుమార్, పెదపూడి నారాయణలు కలిసి హెచ్పిసిఎల్ నేవల్పస్ వద్ద పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను అపసంహరించేవారు. ఈ నెల 17న హెచ్పిసిఎల్ కాకతీయ గేటు వద్ద రాగోలు శామ్యూల్ అనే వ్యక్తి వాహనాన్ని అపహరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేసి నిందితులు ఇద్దరితో పాటు చోరీ వాహనాలు కొనుగోలు చేసిన అనకాపల్లికి చెందిన నమ్మి రమణను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 7 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది క్రైమ్ బయట పడకపోవచ్చు, బట్ మనకు ఐడియా ఉంది ఈయన డాక్యుమెంట్ రైటర్, ఫేక్ డాక్యుమెంట్స్ రాసుకుంటూ పోతూ ఉంటారు. అటువంటిది కూడా దానికి లిస్ట్ తయారు చేస్తాము మనం. హూ ఆర్ ద పీపుల్ హూ నార్మల్లీ క్రియేట్ ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ దిస్ థింగ్ తయారు చేసి వాళ్ళ మీద నిఘా వేయడం. మోటార్ సైకిల్ ఇస్ అంటే దే ఆర్ రిసీవర్ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ. మనం అలా తీసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ ఉంది, ఈ గోల్డ్ they will take to this gold they will take and they will give to one jewelry shop లో ఇచ్చి జ్యువెలరీ షాప్ వాళ్ళకి తెలుసు అంటే ఈ గోల్డ్ కాస్ట్ అనుకోండి 1 lakh rupees. జ్యువెలరీ షాప్ తీసుకునే టైంకి 20,000 తీసుకుంటారు. ఇందుకు 1 lakh గోల్డ్ మీకు 20,000 ఎందుకు వస్తుంది? వాళ్ళకి ఐడియా ఉంది ఇది దొంగతనం నుంచి జ్యువెలరీ వస్తుంది. అయినప్పటికీ వాళ్ళు కూడా కొంచెం లాలూచితో తీసుకుంటారు. తెలిసే తీసుకుంటారు. నేచురల్లీ ఇప్పుడు సో అందుకు సఫర్ అవుతారు. మీరు కొమది ఇష్యూలో కూడా చూసారు కదా, 80 crores ల్యాండ్ 18 crores కి ఎందుకు వెళ్తుంది? సో అది ఇది ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్. లైక్ వైజ్ మోటార్ సైకిల్ వాళ్ళకి కూడా ఐడియా ఉంది దిస్ ఇస్ అ స్టోలెన్ వెహికల్, అయినప్పటికీ ఎందుకు తీసుకుంటారు? సో ఎనీవే గ్రాడ్యువల్ గా మనం టైటన్ చేస్తాం. ఎన్ని వెహికల్స్ అలాంటి వాటికి తీస్తారు? ఎంపీ ఎమ్మెల్యేస్ ఏమన్నా మిగతా మొదలు పెట్టుకున్నాము ఈ ఎక్సర్సైజ్. సో 10th నుంచి ఇప్పుడు దాకా నేను జస్ట్ రిలేటివ్ గా ఇప్పుడు వరకు 10th అంటే టుడే ఇస్ 22nd, లాస్ట్ 12 days లో 812 వెహికల్స్ ఇటువంటిది మనం దొరికింది మనకు. దాంట్లో ఇది డీటెయిల్ మీరు కూడా మీకు ఇస్తాను, వాట్సాప్ లో మీకు చేసేస్తారు. బట్ పోలీస్ పెట్టి తిరగడం 249, ప్రెస్ పెట్టి తిరగడం 319, ప్రెస్ పెట్టి కొంచెం మీకు ఎమ్మెల్యే రాసి పెట్టడం 89, ఎమ్మెల్సీ రాసి పెట్టడం 9, ఎంపీ రాసి పెట్టడం 29, డిఫెన్స్ 80. ఇది అండ్ ఇప్పుడు వరకు అయితే మన అన్ఆథరైజ్డ్ ఇటువంటిది స్టిక్కర్స్ వాళ్ళు 812 ఉన్నారు. ఆ మ్యూజిక్ హార్న్స్ తో ఆటోస్ 548, నంబర్ ప్లేట్ డిజైన్ చాలా మంది సరైన నంబర్ ప్లేట్స్ వాడుకోవట్లేదు. 14,439. దెన్ కొంతమంది స్ట్రీట్ వెండర్స్ కూడా హై పిచ్ లో సౌండ్స్ పెట్టుకుంటారు, అటువంటిది 10. కొన్ని వెహికల్స్ లో హై బీమ్ లైట్స్ పెట్టుకొని తిరగడం, అటువంటిది 1072. ఆటోస్ లో ఓవర్లోడింగ్ 1250 అండ్ టింటెడ్ గ్లాసెస్ 4-wheeler లో బ్లాక్ కలర్ గ్లాసెస్ పెట్టుకోవడం 1442, 1442. ఇది నేను ఆయన జయరాం, మీ పేరు జనార్దన్, సో ఆయనకి ఇస్తాను, ఆయన సర్క్యులేట్ చేసేస్తాను. Sir, okay sir. Very nice. So all wherever we are finding that they are using it, we are stopping, seizing them. Sir, one more thing. At the same time, you are informed to the MP, MLA. Yes. అంటే ఎంత భారిస్తారు అంటే Like police ఉంది. So suppose నా రిలేటివ్ ఇక్కడ ఉన్నారు, like wise. So వీళ్ళు పెట్టుకుంటూ police అని. But police is a difference, sir. So no. ఎమ్మెల్యే ఎంపీలకి But you can write MLA and just put it like that. That. యాక్చువల్గా Xerox ఉంటాయి. Original ఉండదు. దుగ్గిరాలలో యుద్ధ వాతావరణం, ఎలాగైనా ఎంపీబీ దక్కించుకోవాలని వైసీపీ యత్నం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంటున్న మంగళగిరి నియోజకవర్గంలో
దుగ్గిరాల మండలంలో 18 ఎంపీటీసీ స్థానాల్లో 5 స్థానాలలో మాత్రమే వైసీపీ అభ్యర్థులు నిజమైన గెలుపు. టీడీపీ పోటీ చేసిన 14 స్థానాల్లో 9 స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఇక ఓటమి జీర్ణించుకోలేకపోతున్న మంగళగిరి ఎమ్మెల్యే కరకట్ట కమల్ హాసన్, ఆళ్ల రామకృష్ణారెడ్డి టీడీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు, బెదిరింపులకు పాల్పడుతూ ఎంపీపీ అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలని, దానిని అధికారులు సహకరించకపోవడం, ఆఫీసులో కరెంటు పోయిందని కుంటి సాకులు చెబుతూ ఇప్పుడు దుగ్గిరాలలో 500 మంది పోలీసులను దింపి ప్రజలను, ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సీఎం జగన్ను కలిసిన ఫాక్స్కాన్ ఎండీ. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రైజింగ్ స్టార్స్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జోష్ పాల్గర్, కంపెనీ ప్రతినిధి లారెన్స్ కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం ఈ భేటీ జరిగింది. రాష్ట్రంలో ఫాక్స్కాన్ కంపెనీ విస్తరణ, పెట్టుబడులపై సీఎం వైఎస్ జగన్తో పాల్గర్ చర్చించారు. ఫాక్స్కాన్ పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్కు విర్చువల్ విధానంలో క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్ జగన్. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకతాటి గౌతమ్ రెడ్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణం నుంచి కార్యక్రమంలో పాల్గొన్న అమెరికన్ కౌన్సులేట్ జనరల్ జాయిల్ రిఫ్మెన్, యుఎస్ ఎయిడ్ ఇండియా మిషన్ డైరెక్టర్ వీణారెడ్డి, కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, ఏయు విషి ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు. Very much for all your support. I extend a very warm welcome to all of you. I noticed the presence of Ms. Veena Reddy as well. Veena Reddy garu, welcome. And I very quickly hand over request Honorable Chief Minister to please take over and conduct the proceedings. Should I do something? Or? Good morning, ladies and gentlemen. I deem it a great honor and privilege to extend a warm welcome to Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagannath Reddy Garu, for the inaugural program of this American Corner in the precincts of Andhra University. Let me also extend a very warm welcome to all the ministers and educationalists, administrators, and the local members who are sitting here from U.S. Embassy to this inaugural program. And this particular corner, in fact, is housed in the precincts of Andhra University, which is an institution of eminence. And Andhra University, in fact, is an institution which is located in the city of destiny, which has shaped the destiny of several people, call it as educationalists and industrialists, and Supreme Court judges, presidents, vice presidents of India, and even people who have occupied very important positions in armed and naval forces. And this is an institution whose family, in fact, manifests what is called as Vasudhaiva Kutumbam. And this is an institution whose diaspora, in fact, melds the entire globe. And this is an institution which is truly enjoying the support from Honorable Chief Minister Sri Y.S. Jagannath Reddy Garu in its endeavor to become one of the world-class universities. And in this particular direction, sir, the establishment of American Corner in the city of Visakhapatnam, and that too in Andhra University, is a great boost to the youth of this particular state to get connected to whatever that is happening in the United States with reference to the cultural activity, the educational activity, the entrepreneurial activity, and social activity. Sir, let me introduce the members, to you, from... గంజాయి సాగుపై ఉక్కుపాదం. రాష్ట్రంలో గంజాయి సాగు, రవాణాను అరికట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. క్రమం తప్పకుండా దాడులు నిర్వహించాలని స్పష్టం చేశారు. పోలీసు విభాగాల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డ్రగ్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. కాగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోపై జగన్ సమీక్ష నిర్వహించారు. మద్యం నియంత్రణలో భాగంగా రేట్లను పెంచామని, 1/3 దుకాణాలను మూసివేశామని చెప్పారు.